సార్ నమస్తే సార్, మాది పాంబ్లెట్పల్లి ఇక్కడ వనపర్తి. నమస్తే కుర్వ బుద్దయ్య. అవునవును సార్. నమస్తే బుద్దయ్య. సార్ ఇది రైతు బంధు మాది కొత్తగా అయింది, పడలేదు సార్ పైసలు మాకు. కొత్తగా అయింది పడలేదంటే కొత్తగా అయిన వాళ్ళకి పడతాయని వాళ్ళు చెప్పిర్రే పాపం. అది కొత్తగా చేసుకున్నా, పిల్లలకు నాన్న కొడుకు 2 ఎకరాలు చేసిన. అదే అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఇస్తామన్నారు. పెట్టినా సార్, పెడతా ఏమని అడిగితే మేడం కొత్తగా వచ్చింది ఇప్పుడు అగ్రికల్చర్ మేడం, పడలేదు సార్. ఇంకా ఏ డేట్ లోపు పెట్టినావు చెప్పు నువ్వు నాకు. ఇప్పుడు మాది ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కొత్తగా అయినది, అది దిరాస్తు పెట్టిన. అదే అర్థమైంది. అంటే వాళ్ళు ఒక డేట్ పెట్టిరు, కట్ ఆఫ్ డేట్ పెట్టిరు, అంత లోపు అప్లై చేసుకోమన్నారు. నువ్వు పెట్టినావా? అంతకన్నా మించనే చేసిన సార్. అంతకంటే ముందే పెట్టినావా? అంతగా పెట్టిన. సరే, నాకు మీ ఏవో నెంబర్ అన్న మెసేజ్ పెట్టు, వాట్సాప్లో పెట్టి వాళ్ళతోనేనా అడుగుదాం. చదువురాదు సార్, చదువురాదు నాకు. అరే మరి ఎట్లనే, మరి మీ ఏవో నెంబర్ ఉందా మరి దగ్గర? మేడం నెంబర్ ఉంది కానీ నీకు వస్తలేదు, చూస్తాను సార్, చూస్తా. అంటే ఏమంటుంది? అడిగితే కొత్త వాళ్ళకి ఎవరు రాలేదు, గవర్నమెంట్ వేస్తే వేస్తారు, లేకపోతే లేదు, నాకు తెలియదు అంటుంది. అదే కొత్త వాళ్ళకి ఎవరికి రాలేదు, వేస్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అప్లై చేసుకోరు, మేము వేస్తామని చెప్పారు. ఇంకా అది వేయలేదు, ఎవరికి రాలేవు కూడా. నువ్వు అన్నది వాస్తవమే. అదే రాలేదు, వస్తాయో అని మీకు గుర్తు. అప్పుడప్పుడు మీ వార్తలు వింటుంటా నేను రోజు. వింటావా బుద్ధనా? థ్యాంక్ యూ. రోజు వింటా సార్. అరే ఈ బుడ్డయ్య నా పేరు, బుడ్డయ్య కదా, బుడ్డయ్య. మరి బుద్దయ్య అనొచ్చింది. అదే పిల్లలు పెట్టిరు దానిలో. ఏం పేరు? గుడ్డయ్యనా? బుడ్డయ్య సార్. బుడ్డయ్యనా? అదే ఓకే ఓకే ఓకే. రోజు ఇంట నాటుకున్నా. ఓకే ఓకే ఓకే. ఏం చూస్తావే నా వార్తల్లో? ఏం నచ్చుతుంది నీకు? రైతుల గురించి అది చెప్తావు కదా సార్, దానికోసం నేను ఇంత రోజు. ఎన్ని ఎకరాలు ఉంటాయి నీకు భూమి? చేస్తారు కదా ఫోన్ కూడా. భూమి ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకు 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు అంటే కొడుకుంటే చేసినావా? కొడుకు చేసిన 2 ఎకరాలు. చేస్తే ఇప్పుడు రైతు బంధు వాడేది ఉండే అని చూస్తున్నావు, ఎదురు చూస్తున్నావు. పడపాయని. అంతకుముందు 3 ఎకరాలకు నీకు చక్కగా పడుతుండేనా సాఫ్గా? లేదు, మొన్న 2 సార్లు పడందలే. అది వేరు. అంటే రేవంత్ రెడ్డి వేయకపోతే రాకపోడు అది అంటలేదు నేను. దవన వేస్తే బరాబర్ వస్తుండేనా, ఏడా ఆగకపోనా? అయితే ఇది కూడా వస్తాయి, ఇది కూడా ఎటు పోదు. అదే సర్వే నెంబర్ ఏమన్నా అటు ఇటు పెట్టిరేమో డౌట్ ఉండే, కానీ అయితే అట్లేమి ఉండదు. అయితే ఇప్పుడు ఇంట్లో కూడా వస్తాయి, కానీ కొత్త వాళ్ళకు మొన్న అప్లై చేసుకోమని ఆశ పెట్టిరు, అందరికి పెట్టిరు. మీరు వాళ్ళైనా కొత్త పాస్బుక్లు అయిన వాళ్ళు అంటే ఒక 5 లక్షల చిల్లర ఉంటారు. మొన్న అయిన వాళ్ళు రాలేదు. పోయినసారి కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి అప్పుడు రాక మొన్న పడ్డాయి. నాకు తెలిసి ఇప్పుడు అయితే డేటా ఏముందో ఒకసారి చూడాలి. వాళ్ళది మరి వాళ్ళు స్టేటస్ ఏముందో చెప్పాలి వాళ్ళు, ఏఈఓలు. నేను కూడా అరుచుకుంటా, కొత్త వాళ్ళకి ఎందుకు వాళ్ళేదో ఒకసారి అరుచుకొని చెప్తాను నేను నీకు ఖచ్చితంగా. ఇంకానే మంచిగా ఊర్లో ఏమంటారు మరి అందరూ? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నట్టురా బుడే. పైసలు కాదే, మొత్తం పరిపాలన ఎట్లుందట? మంచిగుందా పరిపాలన? సార్ వీళ్ళు రైతు బంధు అది రుణమాఫీ 1,80,000 పేరు తప్ప నాకు ఏం తెలియదు సార్. మా ఊళ్ళో చాలా మంది అట్లా. అరే రుణమాఫీ నేను ఒక ఊరికి పోయినా మొన్న, పోతే ఎటు గిటు తుంగతుర్తి దిక్కు ఆలేరు దిక్కు పోయినా, పోతే ఒక పెద్ద మనిషి మాట్లాడిండు, రుణమాఫీ మొత్తం అయిపోయింది, మా ఊళ్ళో ఓలేరు. ఒకళ్ళు నాకైతే ఓలు వినబడలేదు, మొత్తం పడ్డాయి అయిపోయినాయి అని అన్నాడు. లేదు 2 లక్షల మీద. అరే నేను అన్ననే లోపల 1,80,000 ఉన్నాయి నాకు. 2 లక్షల మీద కాదు, లేకుంది దాంట్లో బ్యాంక్ అకౌంట్ లో లేకుండా అని ఆపిన పడతాయి అన్నారు. ఇంతవరకు 1 రూపాయి. 2 లక్షల మీద కాదే, 2 లక్షల మీద అసలుకే కాలేదు, లోపట ఉన్న వాళ్ళకి కాలేదని నేనంటే, ఊరికి సగం మంది వెళ్తారని నేనంటే, లేరంటాడు ఆయన. లేదు చాలా మంది ఉన్నారు, మా ఊళ్ళో కూడా మస్తు మంది ఉన్నారు. మరి ఉన్నారు. ఇప్పుడు కొంతమంది రైతులు ఆగం చేస్తారు ఒకళ్ళు. ఆయన ఇక మరి కాంగ్రెస్ రైతు ఉన్నట్టుండు. లేదు, మేము ఎమ్మెల్యే తను కూడా పోయినాం ఓ రోజు జీప్ తీసుకొని. ఎవరు మీ ఎమ్మెల్యే? ఈ మాది వనపర్తి మేఘారెడ్డి. పోతే 2 లక్షల లోపల నెలకు పడతాయి ఆల్రెడీ అని 2 లక్షల మీద మాకు తెలియదు అన్నాడు. మీ మేఘారెడ్డికి నేను ఇంటర్వ్యూ కూడా చేసిన, నువ్వు నన్ను చూసినావో లేదో. ఒక దాంట్లో ఒక ఛానల్ ఉంటుంది, అందులో గిదే అడిగిన, 2 లక్షల లోపు చేస్తామన్నారు, మీద వాళ్ళని కూడా కట్టుకోమన్నారు కదంటే, అయిపోతుంది తొందరగా చేపిచ్చేస్తాం, అది కూడా చేపిస్తామని అన్నాడు. లేదు వాళ్ళకి ఒకసారి అడిగితే పడతాయి అన్నాడు. ఒకసారి చార్జ్ పెట్టుకొని వనపర్తికి జీప్ తీసుకొని పోయినాం మస్తు మంది. అయ్యో పడతాయి లోపల కడతాయి కానీ 2 లక్షల మీన గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి, మాకు తెలియదు అంటే మట్టుకొచ్చాం. అంటే గవర్నమెంట్ వాళ్ళు కాదా ఏమి మనమా? గవర్నమెంట్ డిసిషన్ అంటే ఓళ్ళు మరి ఎమ్మెల్యేలు మంత్రులు కాదా? ఇప్పుడు ఎమ్మెల్యేనేమో గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలంటాడు. నేను తుమ్మల నాగేశ్వరరావుకి ఫోన్ చేసిన మంత్రికి, ఆయన అంటాడు క్యాబినెట్ నిర్ణయం అంటాడు.
ఇక మరి ఈయన ఇంతవరకు అట్లంట్లేనే నాకు తక్కువనే ఉండే అప్పుడు రేవంత్ రెడ్డి కొత్త గెలిచినప్పుడు 2,00,000 అయితే పో అంటే నేను పోయి తెచ్చుకున్నా, అందరు తెచ్చుకుంటుంటే. నీకేమర్థం, నేను ఏమంటున్నా, ప్రభుత్వం చేయాలి క్యాబినెట్ నిర్ణయం అని అంటుర్రంటే వీళ్ళేనా లేకపోతే తమ కేసీఆర్ అదంతా అట్లా అదంతా కేసీఆర్ మరి కేసీఆర్ గిట్లా చేసేది ఉండేనా, అదంతా కేసీఆర్ గిట్లా చేసేది ఉండేనా? మరి వీళ్ళు వాళ్ళే ప్రభుత్వము, వాళ్ళే కేబినెట్, వాళ్ళే అధికారము, వాళ్ళు చేయాలి కదా, గది నేను అడిగేది. చేయాలి కానీ చేస్తలేరు. చేస్తలేరంటే మనం గట్టిగా లేము, గట్టిగా అడుగుతలేము అంతే. ఈ రైతుల ఉసురు ముట్టదు వాళ్ళకి తప్పకుండా. కానీ ఇక ఉసురు ఎందుకు అంటావు, కానీ ఇక మన తప్పిదం కాదు. మనం మంచిగా తీసుకొచ్చి ఈయన పెట్టుకుని ఇక అది ప్రజలకు అర్థం కావాలి కదా అంతే. పాలిచ్చేది ఏంది ఎగదన్నది ఏంది మనకు తెలిసి ఉండాలి. చాలా రోజులు ఆయన అని తెచ్చుకున్నాం. ఓకేనే, ఓకే సరేనే, రైట్.